నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేము కక్ష సాధింపులకు పాల్పడడం లేదు, ప్రతిపక్షాలకు క్లారిటీ ఇచ్చిన లోకేష్. అమరావతి పనులు పునఃప్రారంభం, ఏప్రిల్ 15వ తేదీన ప్రధాని రాక. తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు విడుదల, జనరల్ ర్యాంకుల జాబితా ప్రకటించిన టీజీపీఎస్సీ. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం, యూకే పార్లమెంట్ జీవితకాల సాఫల్య పురస్కారం. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు, డాన్సులు, కేరింతలతో యువత పిల్లలు సందడి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీ 12 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పీఠాపురం మండలంలోని చిత్రాడలో ప్రారంభమైంది. ఈ సభకు భారీగా జనసేన కార్యకర్తలు, నాయకులు తరలివస్తున్నారు. జనసేన పార్టీ 12 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పీఠాపురం మండలంలోని చిత్రాడలో ప్రారంభమైంది. ఈ సభకు భారీగా జనసేన కార్యకర్తలు, నాయకులు తరలివస్తున్నారు. థ్యాంక్ యూ మధుమాన్విత, థ్యాంక్ యూ బాలు అండ్ మురళి, థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా ఏదైనా ఒక ఊరిలో ఒక నాయకుడు గెలిస్తే ఆ ఊరి వల్ల నాయకుడికి పేరు వస్తుంది. కానీ నాయకుడి వల్ల మొట్టమొదటిసారి పేరు వచ్చిన ఊరు ఏదైనా ఉంది అంటే అది మన పిఠాపురం. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని గర్వంగా చెప్పుకునే పేరు మనకి దక్కింది. మరి అలాంటి పిఠాపురం డెవలప్మెంట్ గురించి ఒక చిన్న ఏవి ఉంది, ఆ ఏవి ఇప్పుడు చూసేద్దాం. జనసేన పార్టీ 12 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పీఠాపురం మండలంలోని చిత్రాడలో ప్రారంభమైంది. ఈ సభకు భారీగా జనసేన కార్యకర్తలు, నాయకులు తరలివస్తున్నారు. జనసేన పార్టీ 12 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పీఠాపురం మండలంలోని చిత్రాడలో ప్రారంభమైంది. ఈ సభకు భారీగా జనసేన కార్యకర్తలు, నాయకులు తరలివస్తున్నారు.
మన అధ్యక్షుల వారి తరపున మీకందరికీ స్వాగతం. 12వ ఆవిర్భావ దినోత్సవానికి మనందరం జై కేతనం సభకి ఇక్కడికి అత్యధిక స్థాయిలో వచ్చి ఉత్సాహంగా చూస్తున్నటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. గౌరవనీయులు కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారిని వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారిని వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు పాలకొండ శ్రీ నిమ్మల జయకృష్ణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ లోకం మాధవి గారు నెల్లిమర్ల వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు జనసేన పార్టీ 12 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పీఠాపురం మండలంలోని చిత్రాడలో ప్రారంభమైంది. ఈ సభకు భారీగా జనసేన కార్యకర్తలు నాయకులు తరలివస్తున్నారు. మరి కాసేపట్లో సభకు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. 1700 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గౌరవ శాసనసభ్యులు ఎలమంచిలి శ్రీ సుందర విజయకుమార్ గారు, విశాఖపట్నం సౌత్ శ్రీ చెన్నుబైన వంశీకృష్ణ యాదవ్ గారు, కాకినాడ రూరల్ శ్రీ పంతం నానాజీ గారు, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు, రాజోలు శాసనసభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ గారు, పి గన్నవరం శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు, నరసాపురం శాసనసభ్యులు బొమ్మడి నాయకర్ గారు, పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు. సార్ దయచేసి సార్ కెమెరా టీంని అక్కడ ఉంచండి. సార్ కెమెరా టీంని ఉంచండి. తెలంగాణలో గ్రూప్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. గత ఏడాది నవంబర్లో జరిగిన ఈ పరీక్షలు రాసిన అభ్యర్థుల మార్కులతో పాటు జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అలాగే గ్రూప్ 3 పరీక్ష తుదికి మాస్టర్ క్వశ్చన్ పేపర్లతో పాటు ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ కోసం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచిందని ప్రకటించింది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏప్రిల్ 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. రాజధాని పునఃప్రారంభ పనులకు హాజరు కానున్నారు. ఏపీ రాజధానితో సహా రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం చుట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
ఏప్రిల్ 15వ తేదీన ఆంధ్రప్రదేశ్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. రాజధాని పునఃప్రారంభ పనులకు హాజరు కానున్నారు. ఏపీ రాజధానితో సహా రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ తో పాటు తమ దేశంలో హింసకు భారతే కారణమన్న పాకిస్తాన్ ఆరోపణలు భారత్ తిప్పికొట్టింది. పాక్ నిరాధార ఆరోపణలను భారత్ విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడనేది ప్రపంచానికి తెలుసని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. అలాగే పాక్ తన సమస్యలు వైఫల్యాలకు ఇతరులను నిందించే బదులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని భారత్ విదేశాంగ శాఖ కోరింది. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ తో పాటు తమ దేశంలో హింసకు భారతే కారణమన్న పాకిస్తాన్ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. పాక్ నిరాధార ఆరోపణలను భారత్ విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడనేది ప్రపంచానికి తెలుసని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. అలాగే పాక్ తమ సమస్యలు వైఫల్యాలకు ఇతరులను నిందించే బదులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని భారత్ విదేశాంగ శాఖ కోరింది. మంగళగిరి ఎర్రపాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో భగవాన్ మహావీర్ గోశాలను నారా లోకేష్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించిన మంగళగిరి వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలను రానున్న 100 రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. భూగర్భ డ్రైనేజీ, నడుమూరు ఫ్లైఓవర్ పనులు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని తెలియజేశారు. ఏపీలో ఎప్పుడు జరగని విధంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. మంగళగిరి ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. చెప్పగలుగుతాను. దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలి, నిన్న మొదటి పట్టా ఇప్పటంలో జనరేట్ అయింది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది. ఆనాడు ప్రజలు చెప్పాను, ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి, అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదానికి ఆనాడు చెప్పాను. అంతేకాకుండా ఈ ఇల్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలోనే వెళ్ళినప్పుడు కోరారు. దానికి నిధులు కేటాయించాం, డిజైన్లు అవుతున్నాయి. ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేద్దాం అంటే 4 లేన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజీ అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం. దీంతో పాటు ఏదైతే ఆనాడు నేను చెప్పాను, పార్కుల అభివృద్ధి కానివ్వండి, చెరువుల అభివృద్ధి కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు, రైతు బజార్లు, ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్, ప్రభుత్వ పాఠశాలలు, ఇట్లా దాదాపు మీరు చూస్తే 100 అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని డిజైన్లు అయిపోయినాయి, టెండర్ దశకు వచ్చింది. టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ నీరు కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, భూగర్భ గ్యాస్, భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా. అది కూడా ఎవరు చూడని విధంగా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒక పొద్దున్న రోజు ఒకరు కట్ చేసుకుంటే వెళ్తే సాయంత్రం పూట లేయింగ్ జరిగిపోవాలి, 2వ రోజు టెస్టింగ్ అయిపోవాలి, 3వ రోజు క్లోజ్ అయిపోవాలి. రోడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి మనం అంటే 3 రోజులు అన్ని పనులు అయిపోవాలి. ఏ వీధిలోకి వెళ్ళినా అట్లా చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.
మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గుర్తింపు గౌరవం దక్కింది. చిరంజీవికి యూకే పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారం అందించాలని నిర్ణయించింది. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలను గుర్తించిన యూకే ప్రభుత్వం ఆయనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటించింది. సినీ రంగంలో చిరంజీవి అందిస్తున్న సేవలకు అవార్డు అందించనున్నట్లు తెలిపింది. ఈ నెల 19వ తేదీన యూకే పార్లమెంట్ లో ఈ అవార్డు చిరుకు అందజేయనున్నట్లు ప్రకటించింది. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు ఘనంగా సాగాయి. హోలీ సంబరాల్లో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తీన్మార్ స్టెప్పులు వేశారు. హోలీ సంబరాల్లో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ హోలీ జరుపుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబు ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు హరీష్ బాబు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కార్యాలయం వద్ద ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సాంస్కృతికంగా పరస్పరం రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా డప్పు వాయిద్యాలతో అందరితో కలిసి హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నామినేటెడ్ పదవుల భర్తీ కసరత్తు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. పేర్లను సిఫారసు చేసేందుకు కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని చెప్పారు. ఆయా పదవుల కోసం పార్టీకి కష్టపడిన వారి వివరాలు అందించాలని కోరారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన ఆలయాలకు చైర్మన్ల నియామకం చేపడతామన్నారు. నామినేటెడ్ పదవుల కోసం 60,000 దరఖాస్తులు వచ్చాయని, వాటిని నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు. టీడీపీ నేతలు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని క్లియర్ కట్ గా చెప్పేశారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో మాత్రం విపక్ష ఉండదని అన్నారు. అలాగే పార్టీలో గ్రూప్ రాజకీయాలకు తావివ్వకుండా చూసే బాధ్యత మంత్రులదేనని, కూటమి నేతలు కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్లాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుక్కబొమ్మ చిత్రపటంతో కించపరిచే విధంగా వ్యవహరించిన బీఆర్ఎస్ విద్యార్థి నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మానవతా రాయ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి ఓయూపీఎస్ లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించడం పట్ల మానవతా రాయ్ తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా వ్యవహరించిన బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం చెందిన కొందరు విచక్షణ కోల్పోయి కనీసం నిరసన ఎట్లా తెలపాలో కూడా తెలవకుండా
గౌరవ ముఖ్యమంత్రి గారిని అవగౌరవపరుస్తూ కించపరుస్తూ మరి కుక్క చిత్రపటానికి ముఖ్యమంత్రి గారి తలను తగిలించి అతికించి ముఖ్యమంత్రి గారిని పిచ్చి కుక్క అని దూషిస్తూ మరి వారిని కించపరిచారు. కాబట్టి మేము చాలా కాంగ్రెస్ కార్యకర్తలుగా ఎన్ఎస్ఐ విద్యార్థులుగా చాలా బాధపడ్డాం. ఈ చర్య ద్వారా బీఆర్ఎస్వి నాయకులు చేసిన ఈ చర్య ద్వారా మరి ప్రజల యొక్క మనోభావాలు, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోభావాలు, విద్యార్థి నాయకుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి తక్షణమే నిన్న ఎవరైతే ముఖ్యమంత్రి గారిని కించపరిచారో వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పి ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విధంగా మీ యొక్క పైశాచిక ఆనందం పొందితే ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, ప్రజలు ఊరుకోరు. ఇవాళ 50 లక్షల మంది గృహజ్యోతి పథకం అందిస్తున్న ముఖ్యమంత్రి అందరికీ ఆరాధ్య దైవం. 25 లక్షల మంది రుణమాఫీ చేసినటువంటి రైతులను ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రికి దేవుడితో సమానం. అదేవిధంగా నిరుద్యోగులకు మొన్న గ్రూప్ 2 ఫలితాలు, గ్రూప్ 1 ఫలితాలు 55,123 ఉద్యోగాలను ఏకకాలంలో ఎటువంటి అవినీతి లేకుండా, లీకులు లేకుండా భర్తీ చేసి మరి చేసినటువంటి ముఖ్యమంత్రి నిరుద్యోగులంతా, విద్యార్థులంతా కొలుస్తుంటే, దేవుడని కొలుస్తుంటే మీకేం మాయరోగం పుట్టింది రానంటన్నా. మీ పరిపాలనలో కనీసం ఉద్యోగాలు భర్తీ చేయలేదు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో వెలుగులు నింపుతుంటే ఎందుకు మీరు ఈ విధంగా ముఖ్యమంత్రి చిత్రపటాన్ని, ముఖ్యమంత్రి గారిని దూషిస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే మిమ్మల్ని మాత్రం ఉరికించి తంతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం చెందిన కొందరు విచక్షణ కోల్పోయి కనీసం నిరసన ఎట్లా తెలపాలో కూడా తెలవకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని అవగౌరవపరుస్తూ కించపరుస్తూ మరి కుక్క చిత్రపటానికి ముఖ్యమంత్రి గారి తలను తగిలించి అతికించి ముఖ్యమంత్రి గారిని పిచ్చి కుక్క అని దూషిస్తూ మరి వారిని కించపరిచారు. కాబట్టి మేము చాలా కాంగ్రెస్ కార్యకర్తలుగా, ఎన్ఎస్ఐ విద్యార్థులుగా చాలా బాధపడ్డాం. ఈ చర్య ద్వారా బీఆర్ఎస్వి నాయకులు చేసిన ఈ చర్య ద్వారా మరి ప్రజల యొక్క మనోభావాలు, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోభావాలు, విద్యార్థి నాయకుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి తక్షణమే నిన్న ఎవరైతే ముఖ్యమంత్రి గారిని కించపరిచారో వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పి ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విధంగా మీ యొక్క పైశాచిక ఆనందం పొందితే ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, ప్రజలు ఊరుకోరు. ఇవాళ 50 లక్షల మంది గృహజ్యోతి పథకం అందిస్తున్న ముఖ్యమంత్రి అందరికీ ఆరాధ్య దైవం. 25 లక్షల మంది రుణమాఫీ చేసినటువంటి రైతులను ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రికి దేవుడితో సమానం. అదేవిధంగా నిరుద్యోగులకు మొన్న గ్రూప్ 2 ఫలితాలు, గ్రూప్ 1 ఫలితాలు 55,123 ఉద్యోగాలను ఏకకాలంలో ఎటువంటి అవినీతి లేకుండా, లీకులు లేకుండా భర్తీ చేసి మరి చేసినటువంటి ముఖ్యమంత్రి నిరుద్యోగులంతా, విద్యార్థులంతా కొలుస్తుంటే, దేవుడని కొలుస్తుంటే మీకేం మాయరోగం పుట్టింది రానంటన్నా. మీ పరిపాలనలో కనీసం ఉద్యోగాలు భర్తీ చేయలేదు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో వెలుగులు నింపుతుంటే ఎందుకు మీరు ఈ విధంగా ముఖ్యమంత్రి చిత్రపటాన్ని, ముఖ్యమంత్రి గారిని దూషిస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే మిమ్మల్ని మాత్రం ఉరికించి తంతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం చెందిన కొందరు విచక్షణ కోల్పోయి కనీసం నిరసన ఎట్లా తెలపాలో కూడా తెలవకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని అవగౌరవపరుస్తారు. కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో చైన్ స్నాచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 రోజుల క్రితం ఇంటి ముందు ముగ్గు వేస్తున్న అంజలి అనే మహిళ మెడలో నుంచి గొలుసులు ఎత్తుకెళ్తున్న స్నాచర్ ను కేసు పోలీసులు ఛేదించారు. స్నాచర్ సాయి తేజ అనే వ్యక్తి వద్ద నుంచి 26 తులం గోల్డ్ చైన్ పోలీసులు రికవరీ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో బాలనగర్ జోన్లో కేపీహెచ్బి పోలీసింగ్ లిమిట్స్లో ఈ నెల 12వ తారీఖు ఒక కంప్లైంట్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే మార్నింగ్ 6:30కి ఒక 50 years లేడీ ఆవిడ ఇంటి ముందు ముగ్గేసుకుంటుండగా ఒక 26 years ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి చైన్ స్నాచింగ్కి ప్రయత్నించినట్టు. ఆ పెంగులాట్లో సగం 2 తులాల చైన్ ఉంటే 1 తులం ఆవిడ దగ్గర మిగిలిపోయింది, 1 తులం ఆ దొంగ తీసుకొని పోయినాడు అనేది కంప్లైంట్. దాంతో ఆ లేడీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసింది. ఈ లోపల డైలాగ్ కాల్ వచ్చింది. మా ఇన్స్పెక్టర్ గారు
మా డిఐ అండ్ క్రైమ్స్ టీమ్ అందరూ కూడా సీన్ క్రియేట్ చేసినారు, వాళ్ళతో మాట్లాడారు. సో వాళ్ళ దగ్గర డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. తర్వాత మనం సాంకేతిక ఆధారాలతోటి వాళ్ళకి ఇచ్చిన వివరాలతోటి తర్వాత మనం లీడింగ్ తీసుకొని అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అక్యూజ్ పేరు సాయి తేజ, ఇతని వయసు 26 సంవత్సరాలు. ఇతను ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తాడు. ఇతను ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. ఇప్పుడు ప్రజెంట్గా కేపీహెచ్బి కాలేజీలో ఉంటున్నాడు. సో ఇతను ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తూ బెట్టింగ్ వ్యసనానికి లోనే డబ్బులు సరిపోక ఏదైనా చేయాలని ఈ దొంగతనం చేయడం జరిగింది. మా వెరిఫికేషన్లో ఇతని మీద పాత కేసులు కూడా ఇంతవరకు తెలియలేదు, ఇప్పటివరకు తెలియలేదు. సో అతన్ని ఈరోజు మనం అరెస్ట్ చేసాము. ఈరోజు అతన్ని రిమాండ్ పంపిస్తున్నాము. అతని దగ్గర నుంచి ఏవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ 4 Sides TV.